అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్యకర్తలు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు బాధపడ్డారు. వాళ్ళంతా కూడా అధికారంలోకి వచ్చాం, మన పార్టీ తిరుగులేదు, 124 సీట్లతో ప్రజలు పట్టం కట్టారని చాలా సంతోషంతో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మాట్లాడుతూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడుతూ, నేను చంద్రబాబు నాయుడు 4 చూస్తారు, 1995 సీఎంగా ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అని అనేటప్పుడు కొంత ఆనందపడ్డారు కార్యకర్తలు. 6 నెలలు అయిపోయింది, కానీ కార్యకర్తలు అంతా కూడా ఆందోళనలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు వైఖరికి. ఆ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక దాడులు జరిగినాయి. అనేక రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అనరాని మాటలు అన్నారు ఎవరో వైసీపీ వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వాళ్ళందరూ కూడా శిక్షిస్తారని అనుకున్నారు. దానికి తోడు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ ఒకటి పెట్టాను, మీ ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ రాసుకున్నాను, వాళ్ళందరికీ అధికారం రాగానే శిక్షిస్తాను, నేను చంద్రబాబు నాయుడు లాంటి కాదు, నేను వేరు అని లోకేష్ గారు ప్రగల్భాలు పలికారు. నిజమైన కార్యకర్తలంతా నమ్మి ఆనందపడ్డారు. ఇవాళ చూస్తే ఇంతవరకు 5-6 మంది మీద కేసులు పెట్టారు. కడవాళ్ళంతా కూడా విచ్చలవిడిగా తిరుగుతారు. ఇవాళ కాక మొన్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా టోల్గేట్ వసూలు చేసే కార్యకర్తలు కూడా తయారయ్యారు. ఇవాళ తప్పుని ఖండించలేకపోతే అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తల మన్ననలు పొందలేకపోతున్నారు. కార్యకర్తలంతా ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం చూస్తే చాలా కార్యకర్తలు డిస్టర్బ్ అవుతున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు, గ్యాస్ బండ్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు, అన్నా క్యాంటీన్ పెట్టారు, ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. కానీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు? అమ్మఒడి కోరుకుంటున్నారు, రైతు భరోసా కోరుకుంటున్నారు. ఈ 2 ప్రోగ్రాంలు ఎప్పుడు ఇస్తారని అడుగుతారు, ఫ్రీ బస్సు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఓళ్ళల్లో పదే కార్యకర్తలు చర్చించుకుంటున్నారు వీటన్నిటి మీద. 1 by 1 ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి విధానం చూస్తే ఒక సీఈఓలాగా రాష్ట్రానికి అభివృద్ధి అని పరుగులు చెప్తున్నాడు. గతంలో 95లో కార్యకర్తలు టైం ఇచ్చారు, కార్యకర్తల కోసం పనిచేశారు. ఆ విధంగా ఉన్నప్పుడు 99లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇవాళ 24లో అధికారంలోకి వచ్చారు. 29 ఎలక్షన్ వరకు ఆయన రాజకీయ నాయకుడిగా కాకుండా సీఈఓగా పరిపాలన చేస్తే పార్టీ భవిష్యత్తు ఏమవుతుంది అనేది జన సైనికులకి బాధపడతారు, టీడీపీ వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే అలయన్స్ పార్టీ కాబట్టి ఇద్దరు. ఈయన సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తేనే, తప్పుని ఖండిస్తేనే ఈ పార్టీలు మనుగడలో సాగుతాయి. అలా కాకుండా మెతక వైఖరి అవలంబిస్తే ఇటు జనసేనకు పడవ కూడా మునిగిపోతుంది, అటు చంద్రబాబు నాయుడు గారి పడవ కూడా మునిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి బలపడితే, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ ఎత్తుగళ్ళు చేసి పరిపాలన చేయటాలని కార్యకర్తలంతా మరీ ముఖ్యంగా కోరుకుంటున్నారు. ఈయన చూస్తేనేమో డెవలప్మెంట్ మీద దృష్టి తప్పితే రాజకీయాల మీద దృష్టి పెడతలేదని కార్యకర్తలు ఆందోళన చెందారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇలాగ ఉంటాడు, అధికారం వచ్చినాక ముఖ్యమంత్రి కూర్చోగానే ఆయన మళ్ళీ డెవలప్మెంట్ అంటాడు, రాజకీయం చేయటం మానేస్తాడు. రాజకీయం చేయకపోతే పక్క పార్టీ వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వైసీపీ బలపడుతుంది, జగన్మోహన్ రెడ్డి బలపడతారు. అప్పుడు మనం పరిస్థితి ఏంటి? 6 నెలలు అవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. అవకాశం ఎందుకు వాళ్ళకి అని కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన పందాన్ని మార్చుకోవాలని మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, దానికి తోడు అలయన్స్లో ఉన్నాం కాబట్టి జనసేన కార్యకర్తలు కూడా మరీ ముఖ్యంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు మీరు కఠిన వైఖరి ఉంచండి, తప్పును ఖండించండి, లేకపోతే కనుక పార్టీ పరిస్థితి ఇబ్బంది వస్తుంది భవిష్యత్తులో. కార్యకర్తలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ఎందుకు ఆందోళన ఉన్నారంటే వారికి ఈ పదవులు, ఈ అభివృద్ధి ఇటన్నిటి కూడా వైసీపీ చేసిన అరాచకాలని శిక్షించాలనేది ప్రధాని కోరుకుంటున్నారు. దాన్ని పార్టీ నాయకత్వం కూడా గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియాలో తిట్టినాళ్ళ మీద ఈ చర్యలు తీసుకోవట్లేదని గట్టిగా మాట్లాడేటప్పటికి 4-3 తీసుకెళ్ళి అరెస్టులు చేశారు. కానీ మిగతా వాళ్ళందరి మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు లేవు. ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళని పక్కనే తిరుగుతున్నారు. ఇవాళ జోగి రమేష్ అనే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేశాడు. దాడి చేస్తే ఆయన్ని పెట్టుకుని ఇవాళ టీడీపీ నాయకులు వీళ్ళంతా కూడా కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా? కార్యకర్తలు ఇప్పుడు మామూలుగా న్యూట్రల్గా ఉన్న నాయకులు పక్కన పెట్టుకున్న పర్వాలా,
చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడి చేశాడు జోగి రమేష్ అని ఆయన డైరెక్ట్గా నూజివీడులో మంత్రి గారును ఎమ్మెల్యేలు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. అసలుకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఏమని మా నాయకుడు పట్టించుకోవట్లేదు, మా ఇవాళ గుడివాళ్ళ కొడాల నాని మీద ఏ రకమైన చర్య లేదు, వంశీ మీద చర్య లేదు, పేరు నాని మీద బియ్యం కుంభకోణంలో బయటపడ్డా కానీ ఆయన మీద చర్య లేదు, ఇట్లా దేవినేని అవినేష్ మీద చర్య లేదు, జోగి రమేష్ మీద చర్య లేదు, వీళ్ళందరి మీద కూడా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. వాళ్ళందరినీ వదిలేశారు. అలాగే రోజా మీద చర్య తీసుకోవాలి, అంబటి రాంబాబు మీద చర్య తీసుకోవాలా, ఇట్లాగే గుడివాడ అమర్నాథ్ మీద చర్య తీసుకోలేదని పార్టీ కార్యకర్త కొత్తలు ఆడిపోతున్నారు. గ్రామాల్లో అయితే మరీ ముఖ్యంగా అధికారంలో వైసీపీ వాళ్ళు ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారని అర్థం కాని పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. కాబట్టి కార్యకర్తల మనోభావాల్ని అర్థం చేసుకుని ఇవాళ లోగడలాగా లేదు పరిస్థితి. లోగడ ఒక మాట చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, లేకపోతే మంత్రి గారికి చెప్పి సమస్యని వినమించుకోవాలి. ఇవాళ లేదు, ప్రతి ఒక్కరికి ఒక టీవీ వచ్చేసింది చేతిలో, సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో వాళ్ళ మనోభావాలు, పార్టీ నిర్ణయాల మీద తప్పని ఒప్పని ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి కార్యకర్త చేతిలో సోషల్ మీడియా చేతిలోకి వచ్చినాక పార్టీ మీద ట్రోలింగ్ ఎక్కువైపోయింది. వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుని ఓకే రైట్, కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే కార్యకర్తల మనోభావాలతోనే పార్టీ ముఖ్యంగా పార్టీ నడవాలంటే కార్యకర్తల మనోభావాలు పట్టించుకోవాలి. ఈ డెవలప్మెంట్కి అమరావతికి మంచిగా డబ్బులు తెచ్చారు, అమరావతి చేశారు, పోలవరాన్ని చేస్తూ ఉన్నారు, చేయండి. కానీ అట్ ద సేమ్ టైం కార్యకర్తల మనోభావాలు కూడా పరిశీలించాలి, వాళ్ళ ఆలోచన కూడా గుర్తించి పార్టీ నడపమని చంద్రబాబు నాయుడు కార్యకర్తలు మరీ ముఖ్యంగా పదే సోషల్ మీడియా వేదిక ద్వారా కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా వీటి మీద దృష్టి పెట్టి, అంటే కామన్ మ్యాన్ని లేకపోతే కార్యకర్తని, అపోజిషన్ పార్టీ కార్యకర్తని ఇబ్బంది పెట్టమని అంటలా, కానీ తప్పులు చేసిన బట్టి వదిలిపెట్టదని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం కూడా ఆలోచించి అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీకి భవిష్యత్తు మనుగడకు ఇబ్బంది వస్తుందనేది కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారు. 94లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేడర్ గురించి దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేశాడు, కొత్త కాబట్టి సీఎంగా. 99లో అధికారంలోకి వచ్చినాక డెవలప్మెంటు బాజా భజంత్రీలు పెట్టుకుని ఆయన ఆహా ఓహో అని సీఈఓగా బిహేవ్ చేసి ఒక కంపెనీలాగా రాష్ట్రాన్ని బిహేవ్ చేసి 2004లో ఓడిపోయారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ 14లో ముఖ్యమంత్రి అయ్యారు. 14 నుంచి 19 వరకు ఈ మంది మార్పులు మళ్ళీ వచ్చారు. మళ్ళీ సీఈఓ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ డప్పు బాజాలు కొట్టే వాళ్ళందరూ పక్కన చేరారు. దాంతో మళ్ళీ ఆయన ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఇది 19లో అయితే 151 సీట్లతో వచ్చినాయి ఇది వైసీపీకి. కాబట్టి ఈ 3 పర్యాయాల్లో కూడా ఏ తప్పులు జరిగినాయి ఏంటి, ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద పడిపోయింది, పెద్ద ఆయన అయిపోయాడు. ఇప్పుడు ఈ పార్టీని నిలబెట్టుకోవాలని భవిష్యత్తులో పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీని నిలబెట్టుకోవాలని కోరిక ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళందరూ మనోభావాన్ని అర్థం చేసుకుని ఇవాళ సీఈఓ కాకుండా రాజకీయ నాయకుడికి పరిపాలన చేయమని కోరుకున్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ అని 5 ఏళ్ళు నీకు పరిపాలన ఇచ్చారు. నీకు ప్లానింగ్ 5 ఏళ్ళు ఇచ్చింది. ఈ 5 ఏళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, మళ్ళీ నెక్స్ట్ 5 years రావాలి అనేది కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇప్పుడు కార్యకర్తలు కోరుకుంటున్నారు ఏమని, మళ్ళీ మనం అధికారంలో రావాలంటే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నారు. అది చేయాలి. అలాగే విజన్ 47 పెట్టారు, అది మంచిదే. ఆ ప్రణాళికలు ప్రోగ్రామింగ్ అంతా మంచిదే. కానీ అది కింద క్యాడర్కి, లో లెవెల్ క్యాడర్కి అది దానివల్ల ఉపయోగం లేదు. ఆ విజన్ డాక్యుమెంట్ వల్ల, 47 డాక్యుమెంట్ వల్ల అది హయ్యర్ లెవెల్లో వాళ్ళు థింక్ చేస్తారు. కానీ లో లెవెల్ ఓటర్ కానీ క్యాడర్ కానీ వాళ్ళకి ఏం సంక్షేమం అనేది, వాళ్ళకి ఏం ఫలాలు వచ్చినాయి, ఆ పెన్షన్ వచ్చిందా, లేకపోతే అమ్మఒడి వచ్చిందా, లేకపోతే రైతు భరోసా వచ్చిందా, వీటి మీద ఉన్న ఫ్రీ బస్ వచ్చిందా, వీటి మీద సంక్షేమ పథకాల మీద వాడు ఫోకస్ ఉంటుంది తప్పితే విజన్ 47 పెట్టాను దాని ద్వారా ఇలా ఫలాలు వస్తాయి అని చెప్పడం వలన కేడర్కి కానీ ప్రజలకు కానీ ఒరిగేది ఏమి లేదు. రాజకీయ పార్టీగా నడపమని మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్ కూడా కోరుకుంటారు చంద్రబాబు గారిని. ఏమని 24 అధికారంలోకి వచ్చాం, 29 కూడా మనమే అధికారంలో రావాలనేది వస్తేనే ఈ పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వు. పరిశ్రమలు రావాలన్నా మన పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రూపురేఖలు వస్తాయి అనేది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మరీ ముఖ్యంగా కోరుకుంటారు. దాన్ని అర్థం చేసుకుని పరిపాలన చేయమని ఈ సోషల్ మీడియా ద్వారా
మరీ ముఖ్యంగా ఈ కేడర్ అంతా కూడా కోరుతూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకుని పరిపాలించమని జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు గారిని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నారు. ఏమని, బాబు రాజకీయ పార్టీ నడుపు, నేను నేను మీద ఎక్కువ మేము ఓపు పెట్టుకోలేదు, 47 దాకా మాకు అవసరంలా, ఈ 10 ఏళ్ళు అమరావతిని కాపాడు, పోలవరాన్ని కంప్లీట్ చేయి, ఈ లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కరించమని కోరుకుంటారు. అన్ఎంప్లాయ్మెంట్ని కోసం కృషి చేయమన్నారు, అంటే పరిశ్రమలు తీసుకురమ్మంటున్నారు. అవి కోరుకుంటున్నారు. అంతవరకు చేయండి చాలు. మీరు ఏదో 47 పెట్టారు, అది ఎవరికి హై లెవెల్ పీపుల్కి అర్థమవుతుంది, లో లెవెల్లో దాని మీద అవగాహన లేదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల మనోభావాన్ని అర్థం చేసుకుని పరిపాలన చేస్తారని మరీ ముఖ్యంగా కేడర్ కోరుకుంటారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.